మీరు రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తున్నప్పుడు టైం తెలియట్లేదా? అండ్ గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేస్తున్నారా? అసలు అలా ఎందుకు అవుతుంది? ఒకటి రెండు రీల్స్ చూసి ఎందుకు ఆపలేకపోతున్నాం? దీనికి రీజన్ ఏంటి అంటే మీ బ్రెయిన్ భయ్య. అర్థం కాలేదా? మన బ్రెయిన్ లో ప్రతి ఒక్క సెకండ్ కి కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. సో మనం రీల్స్ చూస్తున్నప్పుడు మన బ్రెయిన్ లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు, లేదా హ్యాపీ హార్మోన్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే మనం ఒక రీల్ చూస్తున్నప్పుడు ఆ రీల్ మీకు నచ్చినప్పుడు, లేదా నెక్స్ట్ ఇంకేమన్నా బెస్ట్ రీల్ వస్తుందేమో అని మన బ్రెయిన్ కి మెసేజ్ ఇస్తుంది. సో దీని వల్ల మనకి యాంగ్జైటీ పెరుగుతుంది, ఇంకా రీల్స్ స్క్రోల్ చేయాలనిపిస్తుంది. అయితే రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు టైం ఎందుకు తెలియట్లేదు అనేగా మీ డౌట్. దీనికి రీజన్ ఏంటంటే మనం రీల్స్ చూస్తున్నప్పుడు ఆ యాంగ్జైటీ వల్ల మన బ్రెయిన్ హైపర్ ఫోకస్ అనే స్టేట్ లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు నిమిషాలు సెకండ్స్ లా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ డోపమైన్ తో పాటు నోరోపెనాఫ్రిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇది మన అటెన్షన్ ని అక్కడ నుంచి పోకుండా అక్కడే టైం స్పెండ్ చేసేలా చేస్తుంది. ఈ హార్మోన్స్ అన్ని బ్రెయిన్ లో కంట్రోల్ గా అవసరానికి తగ్గట్టు రిలీజ్ అయితే ఓకే, లేదా దీని వల్ల డిసడ్వాంటేజెస్ కూడా లేకపోలేదు. నెంబర్ 1, మనకి దేని వల్ల అయితే హ్యాపీ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయో అదే పని పదే పదే చేయాలనిపిస్తుంది. దీని వల్ల ఎడిక్ట్ అయిపోతాం. నెంబర్ 2, మనం ఎక్కువ టైం స్క్రీన్ ముందు స్పెండ్ చేయడంతో మనకి ఐ పెయిన్స్, స్ట్రెస్, హెడ్ ఏక్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫోన్ చూస్తున్నప్పుడు, మాస్టర్బేట్ చేస్తున్నప్పుడు, ఇలా రీల్స్ చూస్తున్నప్పుడు నార్మల్ గా కాకుండా ఎక్కువ మొత్తంలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో దీని వల్ల ఎక్కువగా మాస్టర్బేట్ చేయడం, ఫోన్ చూడటం లాంటివి చేయాలనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పింది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.